నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి అక్టోబర్ నెల రాబోతుంది గాబట్టి 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి గాబట్టి మేషరాశి గురించి తెలియచేయాలండి. అదే విధంగా ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసం మేషరాశి. మేషరాశి అనగానే పోయినటువంటి మాసం ఏదైతే ఉందో గ్రహణాలతో కల్లోలం అయ్యి, అలానే దసరా నవరాత్రులతో ఆందోళన చెందుతూ కొంతమంది ఆహ్లాదకరంగా చేసినటువంటి విధానం అయితే ఉన్నది. అలానే కొన్ని రాష్ట్రాల్లో బతుకమ్మ లాంటి వాటి కూడా కొన్ని కొన్ని విధాలుగా వీరికి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కొంతమేర పెద్దల దోషాలు కావచ్చు, పితృల దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా ద్వాదశ రాశులు అందరికి కూడా కొంతమేర తొలగిపోయి ఉంటాయి. దాంట్లో ఒకటి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికైతే ఈ అక్టోబర్ మాసం అంటే అవన్నీ కూడా దాటి వచ్చారు కాబట్టి అక్టోబర్ మాసం అంటే గత కొంతకాలంగా 3, 4 మాసాలుగా ఈ మేషరాశి వారికి కూడా కలిసొస్తుంది. హ్మ్. ఎలా అంటే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నాడు. అలానే గురువు 3వ స్థానంలో ఉన్నాడు. ఇలా పోతే కేతువు మారాడు, రవి మారుతూ వచ్చాడు. ఈ అక్టోబర్ మాసంలో కూడా రవి మారతాడు. 15వ తారీఖున రవి మళ్ళీ మారతాడు. అలానే ఈ మాసంలో అక్టోబర్ మాసంలో 3 గ్రహాలు మారుతున్నాయి. అది అందులో రవి భగవానుడు 15వ తారీఖు మారతాడు. గురువు కాదు, బుధుడు, అందులోను శుక్రుడు. వీళ్ళిద్దరూ కూడా ఈ మాసంలో మారడం జరుగుతా ఉంది. కాబట్టి వీటిని మనం గమనించుకున్నట్టయితే గనక ఇయన్నీ కూడా మనం గమనించుకుంటే మేషరాశి వారికి అత్యద్భుతంగా పెళ్లి సంబంధాలు కుదిరి అంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయానికి ఎన్నో సార్లు పెళ్లి సంబంధాల దాకా వెళ్ళేసి ఇంకా అవసరలేరా బాబు, విరక్తి, విసుగు అన్నీ వచ్చేస్తాయి. అలాంటి వారికి కూడా అక్టోబర్ మాసంలో సంబంధాలు కుదిరి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా త్వరగా వెంటనే పెళ్లి కూడా అయ్యేలాగా ఉంది. కాపోతే అక్టోబర్ 21వ తారీఖు తర్వాత మాత్రమే. 21 తర్వాతకి. అప్పటికి కార్తీక మాసం అనేది మొదలవుతుంది. కాబట్టి లగ్నాలు గూడా అప్పుడు ఆరంభమైతాయి కాబట్టి కొన్ని లగ్నాలు గూడా బాగున్నాయి. అప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వారికి పెళ్ళయ్యేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నవంబర్ 23వ తారీఖున శని భగవానుడు వక్రం నుంచి స్ట్రెయిట్‌గా వస్తాడు మళ్ళీను. అప్పుడు మళ్ళీ వీరికి పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ వీరికి అవ్వదు. అందుకని ఈ నవంబర్ 23వ తారీఖు లోపున ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి పెళ్లి చేసుకున్నవారు మాత్రమే. 2, 3 సార్లు చేసుకున్నవాళ్ళు వాళ్ళకి ఏం చూసే అవసరం లేదు. ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు అనుకోని సంబంధాలు చూసేవారికి చాలా గొప్పగా పెళ్ళయ్యేటువంటి విధానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకునే దానికి అక్కడ వీరు ప్రయత్నంగా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా ఇక కుదిరే అవకాశం గూడా ఎక్కువ కనిపిస్తుంది అక్టోబర్. ఎక్కువుంది. అయితే అక్టోబర్ 21 తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే నవంబర్ 23 తారీఖులో పెళ్లి కూడా అయిపోతుంది. మరొకటేంటంటే వీరికి మేషరాశిలో పుట్టినటువంటి పురుషుడికైతే తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం, అదే స్త్రీ అయితే గనక ఉత్తర దిశలో నుంచి వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. కుదిరి పెళ్ళవుతుంది. పెళ్ళికి నన్ను పిలిచినా పిలవకపోయినా నా శుభాకాంక్షలు కూడా వారికుంటాయి. అయితే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వారికి కూడా మేషరాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ మాసం మొత్తం కూడా. ఇక ఇన్ని 2 రకాలున్నాయి కాబట్టి ఒకటి జీవనం కొనసాగించేందుకు, ఒకటి జీవనంలో ఎదిగేందుకు. అంటే ప్రయత్నం పెళ్లి చేసుకుంటే జీవనం అది కొనసాగిస్తూ ఉంటది. ఇక వ్యాపారం పెట్టుకుంటే ఎదుగుతూ ఉంటుందనమాట. అయితే వీరు బుక్స్ కానియండి, ఇన్‌స్టిట్యూట్స్, ఏదైనా ల్యాబ్స్, మెడిసిన్‌కి సంబంధించిన ల్యాబ్స్ లాంటివి ఈళ్ళు మొదలుపెట్టుకుంటే బావుంటుంది. ఈ మాసంలో మొదలుపెట్టేవారు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలైతే కలిసి రావు. ఇకపోతే ఆరోగ్య సమస్యలు. వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదిరి పడుతున్నాయి. కొంతమేర వీరికి బావుంది అని చెప్పొచ్చు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలైతే అలానే కనపడుతున్నాయి. ఈ కొత్తగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖంగానే ఉన్నాయి. దాని గురించి ఆలోచించేటువంటి అవసరం లేదు. ఇక ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి ఈ సంవత్సరంలో ఈ ఆరోగ్య మాసం నుంచి. సమస్యలేమైనా ఉన్నాయండి ఈ రాశి వారికి సంబంధించి? అదే ఆరోగ్య సమస్యలనేది బానే ఉన్నాయి. ఇబ్బందయితే కలదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు, నొప్పులైతే అలానే ఉన్నాయి. కొత్తగా వచ్చేయి అయితే కనుమరుగవుతాయి, త్వరగానే తగ్గుతాయి. ఇక ఆర్థిక సంబంధాలైతే అన్ని రకాల బానే ఉన్నాయి. వనరులు కూడా వీరికి సృష్టింపబద్దగలది అన్నీ బావుంటుంది. ఇకపోతే ఇంకా వేరు వేరు రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు కూడా ఉంటారు. విద్యార్థులుంటారు, విదేశానికి వెళ్ళాలని ఉంటారు. ఎన్నో రంగాల్లో ఉంటారనమాట. వారందరూ కూడా చేదు అనుభవం చూస్తా ఉంటారు. మేము ఎంత చెప్పినా ఎదగలేకపోతున్నామని. కాకపోతే దానికేంటంటే గురువుగారు చెప్పింది జరగట్లేదు అన్నా, జాతకంలో ఉండి అది రావట్లేదు, అది కావట్లేదు అని అన్నా, ఇప్పుడు వారి జాతకంలో గురు చండాల యోగం ఉంటుంది. ఆ! గురు శుక్ర యోగం ఉంటుంది. అంటే అవి యోగిస్తాయి. కానీ నాకు యోగించట్లేదు. గురువుగారు చెప్పింది నాకు జరగట్లేదంటే, ఖచ్చితంగా మీ మీద ఎవరో చెడు ప్రయోగం చేశారు అని అర్థం. గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే, అది గురువుగారు తప్పో, పంచాంగం తప్పో కాదు. నీకు ఎవరో మానవ రూపంలో ఉండేసి, నీ పక్కనే ఉంటూ నీకెవరో చెడు చేశారని అర్థం. ఇది సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికెళ్తేనే అది మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలి.
మరొకటి, ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా పరిహారం అయితే ఉంటుంది. పరిహారం చేసుకోవాలంటే వీరు ప్రతిరోజు కూడా వారికి వారే తెల్ల ఆవాలని ఉంటాయి. తెల్ల వైట్ ఆవాలు. రాయ్, తెల్ల ఆవాలు ఒక చిటికెడు తీసుకొని, చిటికెడు అంటే ఈ చేతిలో పెట్టుకొని ఈ చేత్తో ఇలా చిటికి వేయాలి. అలా కాదు. చిటికెడు అంటే కొన్ని, ఒక టీ స్పూన్ అన్ని సుమారుగా తీసుకొని, అవి తన చుట్టూ తానే 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలోనో, పారేటువంటి నీటిలోనో వేయాలి. హ్మ్. ఇకపోతే వారంలో ఒకసారైనా, వారికి కుదిరినప్పుడైనా సరే దేవుని యొక్క ఆరాధన కూడా కావాలి. ఏ దేవి ఆరాధన అయితే చేసేది? వీరికి నాగపడిగలు గాని, సుబ్రహ్మణ్య స్వామి వారికి గాని అభిషేకం చేయాలి. బుధవారం లేదా మంగళవారం రోజున చేసుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసొస్తుంది. అంటే ఈ నెలంతా చేయాలండి? వీరికి కుదిరినప్పుడు చేసుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసొస్తుంది. ఈ రకంగా చేసుకొని ఈ రాశి వారైతే అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చక్కగా తెలియసా గురుగారు. ధన్యవాదాలు.